తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలర్స్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. అందమైన ఈ శుభారంభంలో ఎన్నో విశేషాలు. ముకుందా జ్యువెలర్స్ కొత్తపేట. స్టాక్ మార్కెట్ సంగతి చెప్పండి. అసలు ఈ స్టాక్ మార్కెట్లో మీరు డెవలప్ కూడా స్టాక్ మార్కెట్ ఒక కారణం, ఫైనాన్స్గా సెట్ కావడానికి. కారు ఉన్న తర్వాత మళ్ళీ ఇంకేం కొన్నారు? కారు కొన్న తర్వాత అంతకుముందు బ్యాంకులో ఉన్నప్పుడు ఒక ఫ్లాట్ కొన్నాం అనమాట. నేను ఒక ప్లాట్ బోయిన్పల్లిలో కొనుక్కున్న దాంట్లో ఇల్లు కట్టుకున్నాను, డబ్బులు కూడా పెట్టుకున్నాను, స్థలాలు కొన్నాను. ఇప్పటికి స్టాక్ మార్కెట్ ఫాలో అవుతున్నారు మీరు? ఇప్పుడు ఇంకా మానేసినాను. ఇంకా ఇప్పుడు ట్రెండ్ మారింది. అంటే ఒక సైంటిఫిక్ మెథడ్లో నడవడం లేదు స్టాక్ మార్కెట్ ఇప్పుడు. అప్పుడైతే అంటే కంపెనీ యొక్క బ్యాక్గ్రౌండ్, మన ఆ కంపెనీ యొక్క బ్రోచర్ తీసుకొని చదివితే ఇది భవిష్యత్తులో పెరుగుతుందా లేదా అని తెలిసేది అనమాట. ఇప్పుడు అట్లా లేదు. ఇప్పుడు అంతా గేమ్, బేర్స్ అండ్ బుల్స్ ఉంటారు అనమాట. ఇప్పుడు నువ్వు ఒక కంపెనీ దగ్గర ప్రమోటర్గా ఉన్నావు, సపోజ్ ఏ అనే కంపెనీ, వాడు కృత్రిమ డిమాండ్ సృష్టిస్తాడనమాట. ఏ కంపెనీ పెరగబోతుంది అని వీడే ఒక 500 షేర్లు కొంటాడు మార్కెట్లో. కొనేసరికి మార్కెట్ చాలా వోలటైల్ మార్కెట్ అనమాట. షేర్ మార్కెట్ ఎప్పుడైనా చిన్న కుదుపు వస్తే చాలు అమాంతం పెరుగుతుంది, లేకుంటే అమాంతం కూలిపోతుంది. 1000 రూపాయలు కాగానే వాడి దగ్గర ఉన్న షేర్లు అమ్మేసి వాడు లాభం తీసుకుంటాడు. అప్పటి నుంచి అన్నీ దిగజారుకుంటూ వచ్చేస్తాయి. 100 షేర్లు అది 10 రూపాయలకు పడిపోతుంది. అట్లా అన్సైంటిఫిక్ రీజనింగ్ వల్ల నడుస్తున్నది మార్కెట్. స్టాక్ మార్కెట్ అంతా బాంబే వ్యాపారస్తుల చేతిలో బందీ అయి ఉన్నది అనమాట. వాళ్ళు ఏది అనుకుంటే జరుగుతుంది. ఇప్పుడు దాని దూరం ఉన్నది దానికి. అవును, అంటే ఏదైనా ప్రైమరీ మార్కెట్లో వస్తే తీసుకుంటాను. కంపెనీ ప్రైమరీ మార్కెట్ ఇస్తుంది, ఆ 10 రూపాయలు ఉన్నది 10 రూపాయలకు దొరుకుతుంది. ఒక్కొక్కసారి ప్రీమియం తోటి 10 రూపాయలు 50 రూపాయలు ప్రీమియం అంటే 60 రూపాయలకు దొరుకుతుంది. అవి కొనుక్కొని పెట్టుకుంటాము. ఆ లిస్ట్ కాగానే మనకు లాభం వస్తుంది అనుకుంటే అమ్మేస్తాము. షేర్ మార్కెట్లో ఒకటి ఉందన్నమాట, 2 రకాలు అనమాట. ఈట్ ద కేక్ అంటే మన ముందు లాభం వచ్చినప్పుడు తినేయాలి అంతే. నువ్వు తర్వాత 100 1000 అయినా బాధపడద్దు. ఓకే, నీకు 90 రూపాయలు లాభం వచ్చిందంటే తినేసేయి బస్. ఆ 90ని మళ్ళీ ఇంకొక దాంట్లో ఇన్వెస్ట్ చేయాలి. ఈట్ ద కేక్ వెన్ ఇట్ ఈస్ సర్వ్డ్. ఓకే, అట్లా బాగుంది సార్. మీకు చాలా వాటిల్లో అనుభవం ఉంది, చాలా రంగాలలో ఉంది. ఇప్పుడు నవలలు రాస్తూ సినిమా రంగం వైపు వెళ్ళాలని ఎందుకు అనిపించింది? అవునండి. అయితే నేను చాలా అసలు నవలలు రాస్తుంటే అవి ఎవరు కొనడం లేదు. ఫస్ట్ పాయింట్, చదవడం లేదు ఎక్కువ పాఠకుల లోపల. తెలుగు ముఖ్యంగా 2005 తర్వాత ఈ పరిస్థితి వచ్చింది. అవును, అదొక తెలుగు సాహిత్యానికి పట్టిన పీడ అన్నది. మిగతా అన్ని భాషలలో కొత్త పత్రికలు పెడుతున్నారు, కొత్త సాహిత్య పీఠాలు ఏర్పరుస్తున్నారు, వాళ్ళ బహుమతులు ఇస్తున్నారు, చాలా అద్భుతంగా సాహిత్యాన్ని డెవలప్ చేసుకుంటున్నారు. మనం అనుకోదు కానీ కర్ణాటకలో మొన్న చూసినారు కదా, పేర్లు కన్నడలో ఉండాలని గొడవ అయింది, తమిళనాడులో అట్లనే గొడవ అవుతుంది. భాష పట్ల మనకు మమకారం పోయిందన్న. మన తెలుగు వాళ్ళకి ఎందుకు అంత, తెలుగు వాళ్ళు పూర్తిగా ఎంసెట్ ర్యాంక్ రాయాలి, తీసుకుపోయి అమెరికాలో పడేయాలి, అదే లక్ష్యంతో పిల్లలని చదివిస్తున్నారు. ఈ 90 నుంచి వచ్చిన యువతి యువకుల 2 తరాల వాళ్ళకు సాహిత్యం అంటే తెలియదు అసలు. ఈ 2000 సంవత్సరం నుంచి ఇంకా తెలియదు. అవును, వాళ్ళని ఏ విధంగానే చేసి అమెరికాలో పడేయించాలి, అదే ఉద్దేశం. వాడికి తెలుగు సాహిత్యం తెలియదు, తెలుగు చరిత్ర తెలియదు, మన పూర్వీకులు ఎవరో తెలియదు, మన అస్తిత్వ పునాదులు ఏంటియో కూడా తెలియదు ఎవరికి. వాడికి ఏం తెలియదన్న, ఆ టైపు టిక్ టిక్ కొట్టడం తప్పితే ప్రపంచం పరిజ్ఞానమే ఉండదు. ఒక ఎక్సెప్షన్ ఎప్పుడైనా చెప్పినా ఒక 70% 80% అట్లుంటారు. 10-20% వాళ్ళకి అన్నీ తెలుస్తాయి, వాళ్ళు తెలుసుకుంటారు అట్లా. అందుకని చెప్పి పుస్తకాలు ఎవరు కొనడం లేదు. మనం పుస్తక ఎగ్జిబిషన్ పెట్టినాం కదా మనం, అక్కడ చూస్తే తెలుస్తుంది. ఎవరు తెలుగు పుస్తకాలు కొనరు, బిక్కు అనుకుంటూ కూర్చుంటారు తెలుగు రచయితలు. అదే ఇంగ్లీష్, హిందీ, కన్నడ, తమిళ పుస్తకాలు సంచుల నుండే తీసుకుపోతారు. మన వాళ్ళు పోయేది అక్కడ మాడుగుల హల్వా బజ్జీలు తిని రావడానికే పోతుంటారు అక్కడికి. అవును, అందరూ ఈ నెల రోజులు లేట్ అయింది, మాడుగుల హల్వా తినలేకపోతున్నామని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినారు. నేను లిటరల్గా 2 సార్లు స్టాల్ తీసుకొని పెట్టినాను. అసలు ఎంత నిరాసక్తంగా అంటే, మనకు డబ్బులు విలువ లేదు కానీ అది కనీసం ఒక పుస్తకం అన్నా కొంటే మనకు సంతోషం కదా.
అసలు కొనలేదా? అస్సలు కొనరు అన్న, కొనరు, చాలా తక్కువ. నీకు అక్కడ పెట్టి ఒక మనిషిని పెట్టి అదంతా ఎస్టాబ్లిష్ చేసి నెల రోజులు ఒక 10-15 వేలు ఖర్చు అవుతుంది. ఒక 5,000 పుస్తకాలన్నీ అమ్మాలి, 5,000 రూపాయలు అంటే నీకు లాభం కాదు. 15,000లో 5,000 అమ్మితే 10,000 నష్టమే. అయినా ఉంటుంది. మన పుస్తకాలు రచయితకి ఏందన్నా అది రీచ్ కావాలి, పాఠకుడికి రీచ్ అవుతేనే ఆడికి సంతోషం ఉంటుంది అన్నమాట. అందుకనే కదా ఇప్పుడు సినిమాకి వచ్చారు. అందుకే ఈ ఫేస్బుక్లో విప్లవం ఎందుకన్నా, వాడు ఒక కవిత రాయగానే తెల్లారి పెడతాడు, ఒక 10 మంది చదివేసరికి సంతోషపడతాడు. అంతే. ఆ తృప్తి కోసమే చేసే పుస్తకాలు పబ్లిష్ అవుతున్నది కూడా అందుకే ఇప్పుడు.